శాంతి చర్చల వేళ బిగ్ ట్విస్ట్. రష్యా టాప్ జనరల్ దారుణ హత్య. సర్వరోవ్ హత్యపై పుతిన్ సీరియస్. యుక్రెయిన్ పైనే అనుమానాలు. యుక్రెయిన్ రహస్య గూఢచారులు మాస్కో వరకు ఎలా వెళ్లగలిగారు? ఒకవైపు సుదీర్ఘ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలు, ఇంకోవైపు పని కట్టుకుని రష్యా అధినేతను రెచ్చగొట్టే కుట్రలు. యుక్రెయిన్ వార్ జోన్లో ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్న పరిణామాలు ఇవే. ట్రంప్ పుణ్యమా అని యుద్ధ భూమిలో శాంతి ఆశలు చిగురిస్తున్న వేళ రష్యా రాజధానిలో కీలక జనరళ్లను వేటాడడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో సీనియర్ సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ ఫనిల్ సర్వరోవ్ మృతి చెందారు. రష్యన్ జనరల్ స్టాఫ్ పరిధిలోని ఆర్మీ ఆపరేషనల్ ట్రైనింగ్ డైరెక్టరేట్ అధిపతి సర్వరోవ్ కారులో ప్రయాణిస్తుండగా ఈ పేలుడు జరిగింది. కారు కింది భాగంలో అమర్చిన బాంబు పేలడంతోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. ఈ హత్య వెనుక యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ హస్తం ఉండవచ్చు అనే కోణంలో దర్యాప్తు అధికారులు విచారణను ప్రారంభించారు. ఎందుకంటే రష్యా కీలక జనరల్లు హత్యకు గురి కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఈ తరహా టార్గెట్ కిల్లింగ్ జరిగాయి. వాటి వెనుక యుక్రెయిన్ గూఢచారి సంస్థల హస్తముందని తేలింది. ఏడాది క్రితం పుతిన్కు అత్యంత సన్నిహిత జనరల్ను ఇదే తరహాలో హతమార్చారు. 2024 డిసెంబర్లో రష్యా న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్ ప్రొటెక్షన్ ట్రూప్స్ అధినేత లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ను ఇలాగే హతమార్చారు. పుతిన్కు ఇగోర్ అత్యంత నమ్మకమైన లెఫ్టినెంట్ జనరల్. క్రెమ్లిన్కు ఆగ్నేయంగా 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న రియాజాన్స్కీ ప్రాస్పెక్ట్లో కిరిల్లో ఉంటారు. ఇది తెలుసుకున్న శత్రువులు ఆయన ఉండే అపార్ట్మెంట్కు సమీపంలో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్లో 300 గ్రాముల పేలుడు పదార్థాలు అమర్చారు. ఇగోర్ బయటకు వచ్చిన టైంలో రిమోట్ సాయంతో దాన్ని పేల్చేశారు. ఈ దాడిలో కిరిల్లోవ్తో పాటు అతని సహాయకుడు మరణించాడు. ఈ ఘటన మాస్కోలో పెను ప్రకంపనలే సృష్టించింది. విదేశాల్లో తన శత్రువులను అంతం చేయడం మాత్రమే తెలిసిన పుతిన్కు ఈ దాడి ఊహించని షాక్ ఇచ్చింది. చివరికి తామే బాంబు దాడి చేసి కిరిల్లోవ్ను చంపేశామని యుక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ ప్రకటించింది. ఆ తర్వాత కూడా రష్యా జనరల్ల వేట కొనసాగింది. ఇప్పుడు ఆర్మీ ఆపరేషనల్ ట్రైనింగ్ డైరెక్టర్ అధిపతినే లేపేశారు. ఈ ఘటనలో యుక్రెయిన్ పాత్ర ఉందో లేదో తెలుసుకునే లోపే రివెంజ్ అటాక్స్ షురూ చేసింది రష్యా. యుక్రెయిన్ కీలక ప్రాంతాలపై రష్యా విరుచుకుపడింది. యుద్ధ రంగంలో తమ సైన్యం అన్ని వైపులా పురోగతి సాధిస్తోందని, వ్యూహాత్మక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. యుక్రెయిన్ సైన్యం కూడా కొన్ని కీలక ప్రాంతాల నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు ధృవీకరించింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 24 గంటల్లో రష్యా దళాలు యుక్రెయిన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడ్డాయి. పలు కీలకమైన ప్రాంతాలను రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. యుక్రెయిన్ సైన్యానికి మద్దతుగా నిలుస్తున్న మిలిటరీ ఇండస్ట్రియల్ ప్లాంట్లు, ఇంధన కేంద్రాలు, రవాణా వ్యవస్థలపై బాంబుల వర్షం కురిపించింది. యుక్రెయిన్ ఉపయోగిస్తున్న లాంగ్ రేంజ్ డ్రోన్ల తయారీ కేంద్రాలను, విదేశీ కిరాయి సైనికులు ఉంటున్న తాత్కాలిక స్థావరాలను రష్యా క్షిపణులు ధ్వంసం చేశాయి. ముఖ్యంగా సుమీ రీజియన్లోని క్రాస్నోపిలియా కమ్యూనిటీ సరిహద్దు గ్రామాల్లో రష్యా సైన్యం వేగంగా ముందుకు రావడంతో యుక్రెయిన్ దళాలు అక్కడ కొన్ని చోట్ల వెనక్కు తగ్గాయి. నిజానికి రష్యా తన దాడుల్లో డ్రోన్లు, భారీ బాంబులను పెద్ద ఎత్తున ఉపయోగిస్తోంది. చలికాలం తీవ్రం కావడానికి ముందే యుక్రెయిన్లోని కీలక ఇంధన వనరులను దెబ్బతీసి ఆ దేశాన్ని మోకాళ్లపైకి తేవాలని పుతిన్ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణ యుక్రెయిన్ నగరమైన ఒడేసాలోని ఓడరేవు లక్ష్యంగా రష్యా క్షిపణి దాడులకు సైతం దిగింది. రష్యా దూకుడు చూస్తుంటే మరింత భూభాగాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి టైంలో పని కట్టుకుని రష్యా జనరల్ను హతమార్చడం పుతిన్ను కవ్వించడమే. అది కూడా మాస్కోలో టార్గెట్ చేయడాన్ని పుతిన్ తేలిగ్గా తీసుకోకపోవచ్చు. ఫలితంగా అమెరికా చేస్తున్న శాంతి ప్రయత్నాలు కూడా మధ్యలో నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ యుక్రెయిన్కు కూడా తెలుసు. మరి తెలిసి కూడా రష్యా అధినేతను ఎందుకు రెచ్చగొడుతోంది అంటారా? అమెరికా శాంతి ప్రతిపాదన కీవ్కు నచ్చలేదు కాబట్టి. ట్రంప్ మాట వింటే తమ భూభాగాలను రష్యాకు వదులుకోవాల్సి వస్తుంది. అలా జరగొద్దంటే యుద్ధం కొనసాగాలి. యూరప్ మద్దతుతో అయినా జెలెన్స్కీ అదే చేయాలనుకుంటున్నాడు. కాబట్టే పుతిన్తో పెట్టుకుంటున్నాడు.